పట్టుదల, క్రమశిక్షణ, సేవాతత్వం వంటి లక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎదిగారు. 1978లో రాజకీయాల్లో ప్రవేశించి 2018 ఫిబ్రవరి 27 నాటికి 40 ఏళ్లు పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ఆదర్శ రైతు కుటుంబం ఆయనది. నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు 1951 ఏప్రిల్ 20వ తేదీన జన్మించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగారు. చంద్రబాబుకు చదువుపై ఆసక్తి ఎక్కువ. తిరుపతి టీపీపీఎం పాఠశాలలో చంద్రబాబు 10వ తరగతి వరకు చదువుకున్నారు. చదువు కోసం బాల్యంలో ఆయన మాదిరిగా దీక్ష, పట్టుదల చూపిన వారు ఆ ప్రాంతంలో అప్పట్లో ఎవ్వరూ లేరనే చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ, డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. పీయూసీలోనే విద్యార్థి నాయకుడిగా గెలిచారు. క్రమశిక్షణే ఎప్పుడూ తన జీవన మంత్రంగా పాటించారు. విద్యార్థి దశలోనే సామాజిక న్యాయానికి చంద్రబాబు నాంది పలికారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. క్రమశిక్షణ పాటిస్తూ తన భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. ప్రాతకాలాన్నే నిద్రలేచి విద్యార్థి నాయకుడిగా తన బాధ్యతలు నిర్వహించేవారు. చిన్న వయసు నుంచే ఆయనకు సేవపై ఆసక్తి. పైగా తోటివారితో ఆయన సేవాభావంతో ఉండేవారు. కష్టపడి పైకొచ్చిన నాయకుడు. రంగంపేట హై స్కూల్కి దాని కార్బస్ ఫండ్ కట్టాలని ఒక 10,000 కట్టాలని డిమాండ్ నోటీస్ వచ్చింది. హై స్కూల్ చేసినప్పుడు మేము కార్బస్ ఫండ్ అనేది ఒకటి కట్టాలి. ఇప్పుడు ఉండలేవు. అప్పుడు ఉంటే మాకు డబ్బులు లేవు గ్రామంలో. మేము అప్పుడు చేరి ఈయన భీమారం దాకా, రంగంపేట, బందారపల్లి, కూసేవలపల్లి నుంచి భీమారం దాకా ఒక జోలులాగా, అసలు చెప్పాలంటే ఒక బిచ్చగాలాగా జోలులాగా పట్టుకొని పోతే 4,500 కలెక్షన్ అయింది. ఎంత? 4,500. ఆ డబ్బులు ఎక్కిపోయి జడ్పీ స్కూల్ కట్టి మళ్ళీ నేను రంగంపేటలో ఈ అడవులు వేలం ఉంటాయి, అవుట్లో కొంచెం ఏదో దాన్ని అడ్జస్ట్ చేసి ఇద్దరు బ్రోకర్ల మధ్య అడ్జస్ట్ చేసి దాన్ని కొంచెం కట్టాం. ఒక ఆయన నారాయణ నాయుడు, ఇద్దరు క్లాస్మేటు వాళ్ళు ఇదవన్న నడిచి చంద్రగిరికి పోయి మళ్ళా వచ్చే సాయంకాలానికి ఇంటికి చేరేది. ఊళ్ళో పిల్లకాయలంతా ఒక 10 మంది దాకా పోతున్నారు. ఇది చంద్రగిరి హై స్కూల్కి పోతున్నారు, చదువుకునేది వచ్చేది. ఇట్లా చేసుకొని ఇట్లా పై కూర్చున్నాడు. ఆయన ఊరికి రాలేదు, ఆయన కష్టపడే పై కూర్చున్నాడు. చిత్తూరు జిల్లాలో యువ నాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 20,000 మెజారిటీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఏపీ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. చేతు గుర్తుపైన చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యే అయ్యాడు. అంతకు మునుపు కూడా ఆయన ఒక నాయకుడు, యువ నాయకుడుగా గ్రామాల్లో ఈ కర్షక విధానాన్ని, శ్రమ విధానాన్ని అందరినీ ఏకం చేసి రోడ్డుల మరమ్మత్తు, తర్వాత కాలువల మరమ్మత్తు ఇవన్నీ చేపట్టాడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు. ఒక పట్టుదలైనటువంటి మనిషి ఆయన. వ్యవసాయంలో కూడా మడక మా వాళ్ళు ముందుంటే ఆయన వెనక మడక అన్ని పనులు నేర్చుకున్నాడు. ఆయనకు పని చెప్పడంలో మరో ముద్దుగా పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకు పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. ఆయనకు చేసేంత అవసరం కూడా లేదు. యూనివర్సిటీలోనే ఉండి ఆడనే చదువుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీని బహు చక్కగా చేశాడు. అప్పట్లో మన ప్రతి విలేజ్కి డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కట్టించాడు. అప్పట్లో రోడ్లు అప్పుడు మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయించాడు, కొన్ని మట్టి రోడ్లు వేయించాడు. వాటర్ ఎక్కడ తీర్చే వాళ్లకు ఈ వాటర్ విధానాన్ని బోర్లు వేయించాడు. 10 మందికి నాయకత్వం వహించాలా అని పట్టుదల వచ్చింది. యూనివర్సిటీలో యూనివర్సిటీలో నిలబడినాడు, ఆడ గలాట జరిగింది.
ఇంకా కాదని ఎక్కువగా గుమ్ముకూడి 10 మంది ఐకమత్యం చేసుకొని ఒక రింగ్లీడర్గా తయారైనాడు. యూనివర్సిటీలో యూత్ కాంగ్రెస్ టికెట్ సంపాదించుకున్నాడు. కిల్లారి గోపాల్ నాయుడు బామర్ది రికమెండ్తో జయచంద్ర నాయుడు. ఆ మూమెంట్లోనే ఈయన జిల్లా లెవెల్లో యూత్లో నెంబర్ 1 అయినాడు. అట్ దట్ టైం టికెట్ ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఎవరికి దొరకకపోతే మేము పోయినాం. 1 month హైదరాబాద్లోనే ఉన్నాం. అన్నపూర్ణ హోటల్ ఆడ కూడా ఇదే రూమ్ నెంబర్ 1 or 2 తీసుకున్నాం. 1 month బాబుతోనే ఉన్నా. మారుతున్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసిన చంద్రబాబు తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించారు. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, అసెంబ్లీని ఎన్టీఆర్ బహిష్కరించినప్పుడు సభలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వినూత్నంగా అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 17వ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారు. సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. సీఎం అంటే ప్రజలందరికీ చిరపరిచితంగా ఉంటారనే ధోరణి తెచ్చింది చంద్రబాబే. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమైన రోజుల్లో ఆయన ఏకంగా గ్రామ గ్రామానికి వెళ్లారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాలలోని లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేశారు. పట్టణ ప్రాంతాల్లో రౌడీయిజాన్ని అరికట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు కూడా తెచ్చారు. రోడ్లు కానివ్వండి, లేదా గ్రామాల్లో ఇతర వసతులు కల్పించడంలో కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈరోజు దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్నటువంటి విధానం. జన్మభూమి అనేటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళని దానిలో భాగస్వాములను చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని, బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయాలని చెప్పి తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళినటువంటి క్రమం. ఇక మనం చూస్తే మహిళలపైకి కండక్టర్గా అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళల కండక్టర్లుగా ఏ విధంగా వీలవుతుంది, విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, సాధ్యమవుతుందా అని చెప్పి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు దాని నుంచి ఆయన మహిళలకు కండక్టర్లుగా అవకాశం కల్పించి విజయవంతం చేసినటువంటి ప్రక్రియ. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనా కాలంలో రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారింది. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు వ్యవహరించి దేవెగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బయట నుండి షరతులతో కూడిన మద్దతిచ్చారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయడంలో తన మద్దతు తెలిపారు. దళిత నేత జీఎంసీ బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్సభ స్పీకర్గా చేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే మన చంద్రబాబు నాయుడు. 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే మన చంద్రబాబు